మన మీద మనకే నమ్మకం లేకపోతే పక్కవారు ఎందుకు నమ్ముతారు? ఒక మనిషి ఏనుగులను ఉంచిన శిబిరం ముందు నుండి నడుచుకొని వెళ్తున్నాడు. అక్కడ ఏనుగుల కాళ్ళకి ఒక చిన్న తాడు బంధించింది. అది గమనించాడు. అది చాలా చిన్న తాడు. ఏనుగులు తెంపుకొని వెళ్ళడం పెద్ద కష్టమేమి కాదు. అయినా సరే అవి శిబిరం నుంచి తప్పించుకోకుండా ఆ కాళ్ళకు కట్టిన చిన్న తాడు ముక్కతోనే అటు ఇటు నడుస్తున్నాయి. ఏనుగుల వైపు చూస్తున్న ఆ వ్యక్తి తాడును తెంపుకునేందుకు ఏనుగులు తమ శక్తిని ఎందుకు ఉపయోగించడం లేదు అనే అయోమయానికి గురయ్యాడు. కనీసం అవి ప్రయత్నించకపోవడం కూడా అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనికి సమాధానం తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఆ పక్కనే ఉన్న ఏనుగుల ట్రైనర్ దగ్గరికి వెళ్ళాడు. ఇదే విషయాన్ని చెప్పాడు. నువ్వు వాటి కాలి కట్టింది చాలా చిన్న తాడు, అయినా కూడా అవి ఎందుకు తప్పించుకోవడం లేదని ప్రశ్నించాడు. దానికి ఆ ట్రైనర్ ఇలా సమాధానమిచ్చాడు. ఏనుగులు చాలా పెద్దదే కావచ్చు, బలమైనవే కావచ్చు, తాడు చాలా చిన్నదే. కానీ మేము అదే సైజు తాడును అవి చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి కడుతున్నాము. అవి తాము చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఆ తాడును తెంపలేమనే అభిప్రాయంలోనే ఉన్నాయి. అవి పెద్దవి పెరిగాక కూడా ఆ తాడును తెంపలేమనే నమ్మకంతోనే ఉన్నాయి. అందుకే అవి ఎప్పుడు కూడా తాడును తెంపుకునే ప్రయత్నం చేయలేదు. చిన్నప్పటి నుంచి ఆ పని తాము చేయలేమనే నమ్మకంతో ముందుకు సాగాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆ ప్రయత్నం చేయవు అని చెప్పాడు. అది విన్న ఆ మనిషి ఒక విషయం అర్థమైంది. ముందు మనల్ని మనమే నమ్మకపోతే ప్రపంచం కూడా మనల్ని నమ్మదని. ఏనుగులు ఆ చిన్న తాడుని చూసి కూడా భయపడి ఉన్నాయి. అలాగే మనిషి కూడా తాను ప్రయత్నం చేయకుండా విజయాన్ని సాధించాలని కోరుకుంటాడు. దానివల్ల అపజయం పాలవుతాడు. ప్రపంచం మిమ్మల్ని ఎంతగా అడ్డుకోవడానికి ప్రయత్నించినా మీరు అనుకున్నది సాధ్యమే అన్న నమ్మకం మీకు ఉండాలి. మీరు విజయం సాధించగలరనే నమ్మకం మీకు అణువణువున నిండిపోవాలి. ఇదే మీ విజయానికి మొదటి మెట్టు. ఈ నమ్మకంతోనే ప్రయత్నాన్ని మొదలు పెట్టాలి. ఒక్కసారి కాకపోయినా రెండోసారి, మూడోసారి, చివరికి 10వ సారైనా విజయం దక్కి తీరుతుంది.